జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో మార్గశిర గురువారాలు, లక్ష్మీవారం, లక్ష్మీ పూజలు. చిన్న మాట, మార్గశిర మాసంలో గురువారాలు మాత్రమే లక్ష్మీవారాల, లక్ష్మీ పూజల, వీడప్పుడు శుక్రవారాల. వర్షాల నుంచి యుగాల నుంచి ఉన్న ధర్మంలో ఉన్నదాన్ని దాంట్లో పుట్టిన మనం తెలుసుకోవడానికి బోలెడన్ని అనుమానాలు. కానీ 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం కింద పుట్టినవి ఈ కలియుగ ధర్మంగా ఈ సనాతనాన్ని నాశనం చేయడానికి భగవంతుడే దొంగ స్వామి ఆడిన ఆటల్లో పుట్టిన ధర్మాలు. గురువారం గురించి, గురువుల అనుగ్రహం గురించి, లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, ఈ శక్తిని ముందే కనిపెట్టి ఆ శక్తి మనకి ఎన్ని విధాలా దూరం చేయాలో అన్ని రకాలుగా దూరం చేస్తున్నారు. బాగా పాపులర్ అయిన ఒక మాట చెప్పమంటారా? పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో చచ్చిపోవడం తప్పు. పేదరికం పోయిద్దంటారా? అంటే బాగా కష్టపడిపోయి బాగా వచ్చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పేదవాళ్ళు అనే వాళ్ళే వండుకోకుండా పోతారంటారా? అట్లాంటిది ఏమి ఉండదండి. ఈ సృష్టి నడిచినంతకాలం గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. దానం వలన సంపద, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. అంటే గత జన్మల యందు మనం చేసిన దానం వల్ల మాత్రమే మనకి సంపద. సంపద ఉన్నవాళ్ళు వాళ్ళ వంశంలో ఎప్పుడూ సంపదలోనూ ఉండరు, పేదరికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ వంశంలో ఎప్పుడూ పేదరికంలోనూ ఉండరు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అంటే అదే అర్థం. ఎందుకు అలా అవుతుందంటారా? 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1,00,000 రూపాయలు ఇచ్చినా లెక్క ఒకే లెక్క ఉంటుంది. 1,00,000 రూపాయలు ఉన్నవాడు 1,000 రూపాయలు ఇచ్చినా లెక్క ఒకే లెక్క ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర ఎంత ఉంటే ఎంతమందికి ఇచ్చావనేది కాదు, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వెంతవరకు సహాయం చేసావన్నదే లెక్క ఆ స్వామికి. నేను ఇంతమందికి సహాయం చేస్తాను, నేను ఇంత మంచిదాన్ని, నాకు ఈ అవకాశం ఉంటే నేను ఇంతమందికి సహాయం చేస్తాను, అట్లాంటివి ఏమి ఉండవు. ఎవరికి ఏమి ఇవ్వాలో నీకే అంత ఆలోచన ఉంటే భగవంతుడికి ఇంకెంత ఆలోచన ఉంటుంది. అందుకని నువ్వు ఏ స్థితిలో పుట్టావనేది కాదు, నువ్వు పుట్టిన స్థితిలో నువ్వెంత సంతోషంగా ఉన్నావు, నువ్వెంత నలుగురితో కలిసి ఉన్నావు, ఇంత అన్నం ఉంది, దాంట్లో 2 ముద్దలు పెట్టిన వాడికి 1 కోటి రూపాయలు ఉండి 100 మందిని కూర్చోబెట్టి అన్నం పెట్టిన వాడికి సమానంగా ఫలితం ఇస్తానన్నప్పుడు నువ్వు పరిగెత్తడం ఎందుకు? నీకు ఇచ్చిన టైం ఇది, నువ్వేం చేయాలో ఆ టైంలో నువ్వెంత సంతోషంగా ఉండాలి, నీ వాళ్ళని ఎంత సంతోషంగా ఉండాలి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంత సంతోషంగా అట్టి పెట్టాలి అనేదే కదా చూడాల్సింది.